सालों के यहाँ कुछ तो गड़बड़ है। హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా అందరూ? నేను కిడ్స్తో కలిసి వివేకానంద పార్క్ వచ్చాను. దీనినే కులాయి చెరువు పార్క్ కూడా అంటారు. సాటర్డే సండే చాలా రష్గా ఉంటుంది, ఎందుకంటే ఆ వీకెండ్ కదా, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఇది. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటారు. నేను ఇక్కడే చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేదాన్ని. ఇప్పుడు నా పిల్లలకి వీడియోస్ తీసి నేను ఇలా చేస్తున్నాను. చూడండి ఎంతమంది ఉన్నారో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ద బెస్ట్ పార్క్ ఏదైనా ఉంది అంటే ఇదే కులాయి చెరువు పార్క్. చూడండి మా అమ్మాయి ఎలా ఆడేస్తుందో. ఇంకా ఉందామని ఏడ్చింది, ఉయ్యాల ఊగింది. రాను రాను అని చెప్పి మారం చేసింది. ఇక్కడ పిల్లలు వస్తే అస్సలు ఇంటికి రావడానికి అండ్ ఫోన్స్ తీసుకోరు. వీక్లీ 2 times అలా తీసుకెళ్తూ ఉండండి. చాలా బయట యాక్టివిటీస్ కూడా చేయించాలి పిల్లలతో. చూడండి ఎలా చేస్తుందో మా అమ్మాయి. బాగా ఆడి అలిసిపోయి టాటా గ్లూకోజ్ తాగారు. అలా నడుచుకుంటూ పిల్లలందరూ నెంబర్స్ గేమ్స్ ఆడుతూ ఉంటే వెనకాల చూడండి ఏజ్ కూడా తెలియకుండా భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ముచ్చటేసింది వాళ్ళని చూసి. లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ దగ్గర రాగానే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్తో ఇలా హ్యాపీగా మూమెంట్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అక్కడ చిన్న పాప కనిపించింది. మా పిల్లలతో ఆ అమ్మాయి చాలా టైంపాస్ చేసింది. చాలా క్యూట్గా ఉంది ఆ అమ్మాయి. మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని వదలలేక ఆ అమ్మాయి ఏడ్చేసింది. ఫస్ట్ టైంపాస్ చేసింది మాతో. అక్కడ చూడండి టోటాయిస్ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. నైట్ టైం కదా, బాగా పడలేదు వీడియోలో. ఇది చాలా పెద్ద చెరువు. ఈ వాటర్ చాలా ఉంటుంది, తగ్గిపోయింది. ఈరోజు ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.